వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్కి స్వాగతం. ప్రస్తుతం మనం అడవులకు నెలవైనటువంటి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలం గిన్నెధారి బోర్దాం అనేటువంటి గిరిజన ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో వ్యవసాయ విధానం అనేటువంటిది ఎలా ఉంది, ఇక్కడ రైతులు ఇప్పటికి కూడాను సమగ్ర వ్యవసాయ విధానంలోనే వాళ్ళ జీవన విధానం అనేటువంటి కొనసాగుతూ ఉంది. వీళ్ళ జీవన విధానంలో పాడి, కోడి, మేక, ఆవు ఇవన్నీ కూడా ఉన్నాయి. వ్యవసాయంలో చూస్తే వీళ్ళు ఏక పంట విధానం కాదు, తాతల ముత్తాతల కాలం నుంచి పూర్వం నుంచి ఎటువంటి వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్నారో అదేవిధంగా వీళ్ళు బహుళ అంచెల విధానంలో వ్యవసాయం అనేటువంటి చేస్తూ ఉన్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మొక్కజొన్న, ఇది రాళ్లతో కూడినటువంటి బంజరు చూడండి. హాయ్ అండి, నా పేరు మడవి గుణవంతరావు, తిర్యాణి మండలం, కుమ్రం జిల్లా. నేను ఇక్కడ ఎక్స్ సర్పంచ్, రాజగోండ సేవ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిని. మేము ఒక ఆదివాసులం, ట్రైబ్స్, షెడ్యూల్ ప్రాంతం ఏరియా. సో ఇక్కడ మా యొక్క జీవన విధానం, మా యొక్క ఎడ్లు, ఆవులు, మా యొక్క ఇండ్లు, వాతావరణం కూడా కొంచెం ప్రకృతి పరంగా ఉంటుంది. మేము వేసే పంట కూడా అంతర్ పంటలు ఉంటాయి, విభిన్నంగా ఉంటాయి. ఒకే పంట కాకుండా రకరకాల పంటలు వేస్తాము. సో మా యొక్క వ్యవసాయ విధానము ఇప్పటికి కూడా మా యొక్క అంతర్ పంట విధానము, ఈ యొక్క మొక్కజొన్న, అలాగే ఇది ఒక పెసరు. దీనివల్ల ఏమవుతుందంటే అంతర్ పంట వల్ల మా యొక్క మనుషులకు పంట దిగుబడి వస్తుంది, అలాగే పశువులకు కూడా మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి మా యొక్క అంతర పంట వలన మాకు ఎలాంటి కూడా రసాయన ఎరువులు లేకుండా ఈ యొక్క పంట పండించే విధానం మాకు ఉంటుంది. గతంలో కూడా పూర్వంలో ఆమ్లలు, రకరకాల కంది కావచ్చు, పెసరు కావచ్చు, ఆమ్దలు కావచ్చు, మళ్ళీ అలాగే అన్ని రకాల కూడా పంట ఏంటంటే గతంలో మా తాత ముత్తాతల నుంచి వచ్చే ఒక వ్యవసాయము కేవలం రసాయనిక ఎరువులు వాడకుండా కూడా మా పెరల్లో కావచ్చు, టమాటా, మిర్చి, రకరకాల కూడా మా యొక్క పంట వేసేవాళ్ళం. ఇప్పుడు మా యొక్క ఈ పంట వలన మా మేకలకు కావచ్చు, ఆవులకు కావచ్చు, ఎడ్లు కావచ్చు కూడా మాకు ఆహారంగా ఉపయోగపడేది. ఇప్పుడు మనుషులకు కాకుండా ఈ ప్రాంతంలో పూర్తిగా ట్రైబల్ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయం కూడా భిన్నంగా ఉంటుంది. ఈ వ్యవసాయం వలన మాకు కుటుంబం కూడా తినడానికి కావచ్చు, ఎడ్ల కావచ్చు, అన్ని విధాలుగా మాకు బాగుంటుంది. ఈ యొక్క ప్రాంతంలో ఈ మధ్యలో పత్తి, కాటన్ అనే పంట వచ్చింది. ఈ పత్తి కాటన్ వలన, ఈ కాటన్ పత్తి వలన ఈ యొక్క అంతర పంట అనేది కూడా చాలా తగ్గిపోవడం జరుగుతుంది. ఈ యొక్క దీనికి పూర్తిగా ఒక కమర్షియల్గా మారిపోవడం వల్ల ఇంటి అవసరాల కోసం, ఆదాయం కోసం ఇవాళ కాటన్ పత్తిని ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఆ కాటన్ పత్తి వేయడం వలన చాలా రసాయనిక ఎరువులు వేయడం జరుగుతుంది. ఆ రసాయనిక ఎరువుల వల్ల కూడా మాకు భూమి అనేది సారాంశం కూడా తగ్గిపోతుంది. ఈ యొక్క ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి, రసాయనిక ఎరువుల వలన భూమి యొక్క అంతరంగా అంటే భూభాగం పోతుంది, సారవంతం పోతుంది. అయినప్పుడు కూడా మాకు ఏదైతే ఈ పత్తి కాటన్ వచ్చిందో ఆ పత్తి కాటన్ వలన మాకు పూర్తిగా లీనమైపోవడం జరిగింది. ఆర్థికంగా కొంచెం మెరుగుపడడం వల్ల దానివల్ల మాకు చాలా వాస్తవంగా జీవన శైలిలో మేము నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా పత్తి కాటన్కు మొగ్గు చూపిస్తున్నాం. ఈ పత్తి కాటన్ వలన ఏమవుతుందంటే అనేక రోగాలు కూడా మనుషులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క అంతర పంట వలన, సేంద్రియ ఎరువుల వలన, వేసే పంట వలన మాకు ఆరోగ్యం కావచ్చు, ఆవు పాడి పశువులు కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ యొక్క సేంద్రియ ఎరువుల వల్ల ఏమవుతుందంటే మా యొక్క ఆవు పేడలను వేస్తాము, అలాగే ఆవు మూత్రాన్ని వేస్తాము, మేకలను వేస్తాము. కాబట్టి దీని వలన మాకు బలం కూడా, తింటే బలం కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీటి కూడా అంతర పంట వలన మాకు చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఆదివాసులు అనాది కాలం నుంచి ఈ యొక్క పంటలు, ఆ పూర్వం నుంచి మా తాత ముత్తాత నుంచి పంటలు వేయడం వల్ల రుచికరమైన పంటలు కూడా మాకు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అంతర పంటని మనం కూడా ఇంకా పరిష్కరణ చేసుకొని చాలా దీని యొక్క ఇంకా దినదిన అభివృద్ధి చేస్తే ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయని నేను చెప్పదలుస్తున్నాను. సో ఇప్పుడు చెప్పాను కదా, మా యొక్క ఇక్కడ అంతర పంటలో చూడండి, మొక్కజొన్న ఉంది, పెసరు ఉంది, అలాగే బెబ్బర్లు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే భూమి కూడా సారవంతం అవుతుంది, అలాగే మాకు పంట దిగుబడి వస్తుంది. ఒకటే పంటల ద్వారా 3-4 రకాల మాకు పెట్టుబడి వస్తుంది. కాబట్టి మా తినడానికి కూడా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పినట్టుగా ముఖ్యంగా మా సమాజంలో ఆదివాసులనే మేము మనుషులతో పాటు జీవన విధానంలో జంతువులు, అలాగే మేకలు, ఆవులు, వాటితో పాటు పక్షువులు అనే విధంగా మా కోళ్ళను కూడా మేము పెంపకం చేయడం జరుగుతుంది. ప్రతి కోళ్ళను కూడా మేము మా యొక్క వాళ్ళు జీవన విధానం పెంచుతూ మా యొక్క దేవతల విషయంలో వాళ్ళకు మేము వాడుకోవడం జరుగుతుంది. వాస్తవంగా ఈ పంట ఉంది కదా, ఈ పంట ఇప్పుడు మేము విత్తనం వేస్తాం. విత్తనం వేసేటప్పుడు కూడా విత్తనం పంట కూడా మేము విత్తనం దేవుడు కూడా చేస్తాము, మొక్కజొన్న దేవుడు చేస్తాము. ఏ పంట వేసినా కూడా కంపల్సరీ మేము ఆ ప్రకృతి పరంగా దేవుళ్ళు ఉంటాయి కదా, ఆ దేవుళ్ళని కంపల్సరీ చేస్తాం. చేసిన తర్వాతనే విత్తనం పెట్టడం జరుగుతుంది. విత్తనం పెట్టిన తర్వాత ఈ యొక్క పంట మాకు దిగుబడి వచ్చే టైంలో పూత కాత కసినప్పుడు పూత దేవుడు చేస్తాము, పూత చేస్తాం. అప్పుడు కూడా మేము కోళ్ళను కూడా మేము కోయడం జరుగుతుంది. అదేవిధంగా క్రాప్ ఉంటుంది. క్రాప్ అంటే
తీసేటప్పుడు ఆ పంట తీసేటప్పుడు కూడా మేము దేవుళ్ళు చేసిన తర్వాతనే వేస్తాము. ఈ యొక్క పెసలు కాసిన తర్వాత దేవుళ్ళు చేయంది కూడా ఈ పెసలు కూడా మేము ముట్టము, తినడం కూడా జరగదు. ఎందుకంటే మా అనాది కాలం చచ్చిన మా తాత ముత్తాతను చచ్చిన ఆనవాయితీ కాబట్టి ఏ పంట దిగుబడి వచ్చినా కూడా అప్పటికి కూడా మేము దేవుళ్ళు చేసిన తర్వాతనే మేము దీనికి ఒక కోసుకొని తినడం జరుగుతుంది. ఇది మన ఆనవాయితీ. ఈ యొక్క ఆచారం అనేది ప్రపంచంలోనే ఒక ఆదివాసులకు మాత్రమే ఉంటుంది. వ్యవసాయం అనేది చాలామంది చేస్తున్నారు, కమర్షియల్ వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఆదివాసులు స్పెసిఫిక్గా గోండ్స్ కానీ తెగలు కానీ పర్దాంతో వాళ్ళందరూ కూడా స్పెసిఫిక్గా ఒక ప్రకృతిపరమైన వ్యవసాయం కూడా చేయడం జరుగుతుందని నీకు తెలియపరుస్తున్నాను. నిజంగా టోనీ అగ్రి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మా ప్రాంతం అనేది చాలా ప్రపంచం ఇంతవరకు తెలియదు. మా ప్రాంతంలో ఏమేమి జరుగుతుంది, మా జీవన శైలి విధానం ఏంది, పంట విధానం ఏంది, మా యొక్క ఏంటంటే అగ్రిగా వేయడం వల్ల మన ఏ విధంగా జీవన శైలి ఉంటుంది అనేది కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈరోజు మీ ద్వారా మీ ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తారు కాబట్టి మీకు ఒక్కసారి ధన్యవాదాలు చెబుతూ, వాస్తవంగా బాహ్య ప్రపంచానికి ఆదివాసులకు ఉన్న తేడా ఏంటంటే మా యొక్క ఈ పంట విధానం కూడా తేడా ఉంటుంది. వాళ్ళు ఎలక్ట్రికల్ కానీ ఇంజన్ మిషన్ ద్వారా వాళ్ళు వ్యవసాయం చేస్తారు. కానీ మేము మాత్రం అడవిని నమ్ముకొని అడవి యొక్క నాగలి అరకపట్ట వారిని పట్టుకొని మేము ఆవులతోటి మాత్రం వ్యవసాయం చేస్తాము. వాళ్ళకున్న మనకు తేడా ఏంటంటే ఆ అడవి అనేది మాకు చాలా ఆదివాసులు కానీ అడవి అనేది ముడిపడి ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ అడవి యొక్క వాతావరణం, ఈ ప్రకృతి గాలి వాతావరణం అన్నీ కూడా మాకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ పట్టణం కంటే మేము పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళం చాలా హెల్తీగా ఉండడం అనేది తప్పకపోదు. ఎందుకంటే మేము ఈ వాతావరణం కూడా కలుషితం కాకుండా స్వచ్ఛమైన గాలి ఉంటుంది. వాస్తవంగా మీకు తెలుసు, గతంలో 2020-21లో ప్రపంచాన్ని గడగలాడిచిన కరోనా మహమ్మారి వచ్చింది. ఆ కరోనా వల్ల కూడా ఏమవుతుంది, చాలా కోట్ల ఉన్న వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. కానీ ఆదివాసుల ప్రాంతాల విషయంలో ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు. ఎందుకంటే కరోనా వచ్చింది అయినప్పుడు కూడా బలంగా ఉన్న ఇమ్యూనిటీ పవర్ ఉంది. ఇమ్యూనిటీ పవర్ ఎందుకుంటే అప్సెలు ఆమ్దెలు మేము అన్న కూడా గట్టిగా తింటాం. వాస్తవంగా గతంలో మా తాత ముత్తాతలు వాళ్ళు ఏంటంటే ఆమ్దెల వల్ల ఇది వల్ల పుట్టుకతోటే ఒక మహిళ గర్భవతి ఉందంటే పుట్టుకతోటి బలమైన ఆహారం తినడం జరుగుతుంది. దానివల్ల పుట్టబోయే బిడ్డ కూడా గట్టిగా బలంగా ఉంటారు. కాబట్టి దానివల్ల మనకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. వాస్తవంగా జీవనంలో చాలా మనకు ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశాలు కూడా మన దగ్గర ఉన్నాయి. చూడండి, మీరు విజువల్స్ ఎక్కడన్నా చూడొచ్చు. మా ముసలోళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి హెయి మంచిగా కనిపిస్తుంది, చెవి కూడా మంచిగా వినొస్తుంది. అంటే వాళ్ళకు మనకు తేడా అదే ఉంటుంది. వాస్తవంగా చూడండి, మా ఆదివాసులలో ముఖ్యంగా వ్యవసాయ పల్లెటూళ్ళలో ఎంటికలు కూడా ఎక్కువ తెల్లబడవు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు నేచురల్గా మనం ఫుడ్ తింటాం కాబట్టి, ఎలాంటి కెమికల్ లేకుండా ఫుడ్ తింటాం కాబట్టి ఇప్పుడు కూడా విధానము చాలా బాగుంది. ఇలాగే కంటిన్యూ చేయాలి. మేము ఆల్రెడీ మా తాత ముత్తాత వచ్చిన ఆనవాయితీ కాబట్టి వాస్తవంగా మేము అడవికి పోతే సార్, అడవిలల్లా మేము ఆవులకు పోయినా కట్టెలకు పోయినా కూడా అక్కడ ఉండే ముడి సరుకును మేము తెచ్చుకొని మేము ఆ దుంపలు కావచ్చు, ఆ పండ్లు కావచ్చు, మేము ప్రతి విషయంలో మేము తెచ్చి తింటాం కాబట్టి మేము బలంగా ఉంటాము. ఆ వేర్లు అన్ని విధాలుగా నిజంగా ఈరోజు ప్రపంచంలో 9 దేశాలలో ఆమ్జాన్ అడవులు ఉన్నాయి. ఆమ్జాన్ అడవిలో కూడా ఆదివాసులు ఉన్నారు. అక్కడ నుంచే మూలక వస్తువులు కూడా ఆయుర్వేదిక్ తయారు చేస్తాం. అలాంటి ఆయుర్వేదిక్ కూడా మన ట్రైబల్ ప్రాంతాలు ఉంటుంది కాబట్టి మేము తెలియకుండానే, వాస్తవంగా మాకు ఆయుర్వేదిక్ అని మాకు తెలియదు కానీ తాత ముత్తాలు తింటారు కాబట్టి మేము తింటున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఆరోగ్యంగా మేము ఉండడం జరుగుతుంది. వాస్తవంగా ఈ రోజులలో చూస్తే ఒక ఆపరేషన్కే ఒక డెలివరీ కోసమే చేస్తే ఆపరేషన్ చేస్తారు. కానీ గతంలో మేము మా ఆదివాసులు మా తాత ముత్తాలు 12 మందిని కనేవాళ్ళు. కానీ ఎక్కడ కూడా ఆపరేషన్ లేదు, ఒక టాబ్లెట్ లేదు. అప్పుడు హాస్పిటల్ అనే ప్రస్థానం లేదు. ఎప్పుడో ఒకసారి టాబ్లెట్ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత నైలేజ్ ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలిసిన విషయం. కానీ నిజంగా మేము పుట్టు పెంచుకున్న ఇది అదృష్టంగా భావిస్తాము. ట్రైబల్లో పుట్టడం అనేది, ఈ ప్రాంతం పుట్టడం అనేది నిజంగా మేము ధన్యులుగా భావిస్తాము. మీకు మరీ ధన్యవాదాలు అగ్రికల్చర్ వాళ్ళు కూడా చెప్తున్నాను.